మదర్ తెరెసా గారు తన పెంచుకున్న అనాథ పిల్లల కోసం షాపుకి కలకత్తాలో వాళ్ళ దగ్గర వెళ్ళి, అయ్యా నేను అనాథ పిల్లలు నడిపిస్తున్నాను, ఏమైనా డొనేషన్ చేయండి వెళ్తే ఒక అతను ఉమ్మేశాడట, ఫు అని ఉమ్మేశాడట, మొగంలో పడిందంట. మీరైతే ఏం చేస్తారు? ఆవిడ మదర్ తెరెసా నవ్వుకుండా చిరునవ్వుతో చెప్పిందంట, ఈ ఉమ్ము నా కోసం, ఆకలితో ఉన్న నా పిల్లల కోసం ఏమిస్తావు? ఎంత తగ్గింపు అండి! అందుకొరకు ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. తర్వాత చెప్పనా, ఆ మాటకు అతను బాధపడి రోజంతా ఏడ్చాడంట. తర్వాత ఆమె నడిపిస్తున్న అనాథ ఆశ్రమకి వన్ ఆఫ్ ద స్పాన్సర్ అయిపోయాడంట. చిన్న ఒక కార్యం, ఉమ్మితే ఈ ఉమ్ము నాకు ఇచ్చా, ఉమ్మును నా మీద పోసావు, ఓకే, ఇది నాకు అలమడిస్తున్నా, నా పిల్లలకి ఏంటి, పిల్లలకి ఏమిస్తావయ్యా అన్నాడు. ఆ మాటకు ఆయన టచ్ అయ్యాడు. ఎంత తగ్గింపంటే మదర్ తెరెసా, నీ మాటల్లో కాదే, నీ నడవడికలో, నీ చూపులో. కొంతమంది అహంకారంగా చూడరు, వాళ్ళు చూపే అహంకార చూపు. యేసుప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను. యేసు కంటే నువ్వు గొప్పవాడువా? నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని ఒక కృప. ఎప్పుడు నీ లైఫ్లో మర్చిపోవాక.